ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ షాపులను ఆధునీకరించి మౌలిక వసతులు కల్పించి కేటాయించిన షాపుల యజమానులకు ఐడి కార్డులు జారీ చేస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చారు. ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ కొత్త కూరగాయల మార్కెట్ సభ్యులతోటి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఒంగోలు డివిజన్ కార్పొరేటర్ శైలజ, కమిషనర్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులు మాట్లాడుతూ గత కరోనా టైంలో చాలా నష్టపోయామని, పాత బకాయిలు మాకు కొంత ఇబ్బందిగా ఉందని, రాయితీ ఇవ్వాలని, ఇన్స్టాల్మెంట్ సౌకర్యం కల్పించాలని, కొద్దిగా కట్టుకుంటామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. కరోనా టైంలో బకాయిలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ టీడీపీ అధ్యక్షుడు కొట్టారి నాగేశ్వరరావు, అధికార ప్రతినిధి బండారు మదన్, కోకోనట్ బాబు, టీడీపీ నాయకులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. జన్మభూమి పిలుస్తోంది, నీ పుణ్యభూమి పిలుస్తోంది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి, కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి. కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. ఎన్నడు నీ సొంత పనులు నిర్లక్ష్యం చేయవు, ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు. ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు, తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. చేతులెత్తి దీనంగా నిలుచున్నది ఎవరామే, చిన్ననాడు మనల ఒడిలో ఆడించిన గ్రామమే. పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది, పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది. అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది, అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. బడికి నడిచి వెళ్ళిన జ్ఞాపకముందా, వైద్యులెవరు లేని పల్లెటూరి బాధ గురుతుందా. పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె, ఊతమివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే, తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి.
కడుపుల పాతాళ గంగలుగుకుతున్న వీడు భగీరథుడి వైరమ్మని పలుకుతుంది చూడు కండు పడ్డ చెరువు గుండె చెరువై పడి ఉంది అడ్డుకట్ట వేసి తనను ఆదరించమంది తరలుదాము రండి మనం జన్మభూమికి తల్లి పాల రుణం కొంత తీర్చడానికి అదే ముందు ఎందుకు కొద్దిగా అందరూ వచ్చేస్తారు ముందుకు వెళ్ళండి దిమ్మ పైన షెడ్ ఉంటుంది కూడా అట్లే పెట్టేస్తాం సార్ కూడా 2 భాగాలు షెడ్ కట్టేసాడు అంటే దిమ్మ కట్టేస్తారు రైతు బజార్లో అమ్ముకుంటారు ఆ టైప్ కట్టేస్తే షాపుల్లో వస్తుంది ఇక్కడ అకామిడేట్ చేస్తాం అందరూ ఒక షాట్ ఏదైనా వరకు అందరూ పూల బయట లేకుండా పెట్టుకోవాలి సార్ అన్ని ఇట్లీ షాప్స్ మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక 100 ఉంటారు సార్. 100 సరిపోతాయా? ఇది సరిపోతుంది. ఇంకోటి ఉంది సార్ ఇక్కడ పక్కన అందుకని మీ సమస్య తెలిసిన వెంటనే ఈరోజు విజిటింగ్ పెట్టుకున్నారు. కూర్చోండి అమ్మా. ఇప్పుడు ఈ మార్కెట్ కి సంబంధించి ఒక మార్కెట్ నుంచి ఒక ముగ్గురు, తర్వాత యూనియన్. నా పేరు పురిలికోటిరెడ్డి సార్. మేము కూరగాయల మార్కెట్లో పాత మార్కెట్ నుంచి మేమందరం ఇక్కడున్న వాళ్ళందరూ జీవనం సాగించే వాళ్ళని. ప్రతి ఒక్కరికి అక్కడ షాప్ ఉన్న వాళ్ళకి షాపులు అలైన్మెంట్ చేశారు. కొంతమంది పాడుకున్నాము. షాపులు లేని వాళ్ళకి అటువైపు షెడ్లు ఇటువైపు షెడ్లు ఇచ్చారు సార్. మాకందరికీ వ్యాపారాలు జరగక మేమందరం రోడ్డు మీదకి వచ్చి మామూలుగా షాపులు పెట్టుకున్నాం ఆ రోజు, ఈ 18 సంవత్సరాల నుంచి. తర్వాత మేము 2019లో వరకు అన్ని బాడీలు కట్టేసాం సార్. ఈ 2020 నుంచి ఈ బాడీలు మున్సిపల్ ఆఫీస్లో అప్పుడు ఈ గెడ్జిట్ ప్రకారం చేసి మాకు షాపు రెంట్ కట్టాలంటే వాయిదా తీసుకుంటూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఒకేసారి మాకు రెంట్లు కట్టమని, అంటే ఎక్కువ బాడీలు ఉండేలేకే కట్టమని ఒత్తిడి చేసేలేకే ఒకేసారి షాపు తీసేసారు సార్. బయట మాకు హోల్సేల్ వ్యాపారస్తులకి అయితే రిటైల్ వ్యాపారస్తులకి అయితే షాపులు రావాల్సిన డబ్బులు చాలా బయట ఆగున్నాయి సార్. ఒక మాట చెప్పాలంటే ఈ షాపులు రావడం వల్ల హోల్సేల్ కొట్టలు కూడా డబ్బులు కట్టలేకపోతున్నాము. ముందర ఒక్కొక్క దగ్గర బయట డబ్బులు చాలా ఆగిపోయినాయి సార్. నెక్స్ట్ వచ్చి వాళ్ళు కూడా బయట కొట్లు పెడితేనే, అందరూ ఒక చోట బయట కొట్లు పెడితేనే వాళ్ళు కూడా మాకు షాపులు డబ్బులు కట్టగలరు సార్. అంతగా మళ్ళీ ఈ షాపులో అందరూ ఒక చోట కూర్చోబెట్టి ఆకుకూరలు మన కూరగాయలందరికీ కూర్చోబెట్టి వ్యాపారం చేస్తే మనకి వ్యాపారం బాగా జరిగింది సార్. ఒక మాట చెప్పాలంటే మేము 10 సంవత్సరాల నుంచి అడుగుతానే ఉన్నాము. కానీ అంతమంది అధికారులు అయితే మాజీ శాసనసభ్యులు అయితే చేస్తామని చేయలేదు సార్. మీ దయవుంచి ఒక మాట చెప్పాలంటే మీరు చేస్తారని చెప్పని మేమందరం ఆశతో ఉన్నాం అన్నమాట చెప్పాలంటే. రీటైల్ షాపులు, హోల్సేల్ షాపులు మాకందరికీ ఒక చోట ప్లేస్ ఇవ్వడం, లేకపోతే హోల్సేల్కి అనుబంధంగా రీటైల్ షాపులన్నీ అందరికీ వ్యాపారం జరిగేట్టు చేస్తే అందరూ మేము ఉంటాం సార్. కానీ ఇప్పుడు ఈ హోల్సేల్ రీటైల్ షాప్లో ఉన్న వాళ్ళందరూ చాలా మంది చనిపోయి ఉన్నారు సార్. షాపులు కల్లా వాళ్ళు ఆ చనిపోయడం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారంటే ఈ షాపులు మాకు అంటే వాళ్ళ కొడుకులు కూతులు వ్యాపారాలు చేసుకుంటారు సార్ షాపులు చనిపోయిన వాళ్ళు. దీనివల్ల మేము వాట్సాప్ కాదు వ్యాపారం లేదని సార్. మేము కూరగాయల కూరగాయలలో చెప్తే మాకు తెలియదు సార్. ఉన్నమాట చెప్పాలంటే ఈ కూరగాయల మార్కెట్లోనే జీవించాలి.
మేము ఎంత చదువుకున్నా కానీ ఈ మార్కెట్లో చేసుకోవాల్సిందే సార్. మళ్ళీ మా రిటైల్ షాపుల వాళ్ళు ఉంటేనే హోల్సేల్ షాపులు రన్ అవుతాయి సార్. మాకు సరుకు వచ్చింది పైన మాకు వ్యాపారం సాగింది సార్. ఒక మాట చెప్పాలంటే మీరు మా అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు మాకు ఈ పని చేయాల్సిందిగా కోరుచున్నాము సార్. మా యూనియన్ తరఫున ఒకటే సార్, మేమైతే హోల్సేల్ అండ్ రిటైల్ ఆకుకూరలు అందరం ఒకటే సార్. ఏ వచ్చి సమస్య వచ్చినా మేము అందరం ఇదవుతాము. ఒక మాట చెప్పాలంటే 2 యూనియన్లు అయితే లేవు సార్ మార్కెట్లో, ఒకటే యూనియన్ సార్ ఉంది. ఉపాధి అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే సార్ ఇక్కడికి వచ్చారు. అట్లాగే 5-6 సంవత్సరాలుగా ఉన్న బకాయిల వల్ల కూడా కార్పొరేషన్ నష్టపోతుంది. కార్పొరేషన్కి రావాల్సింది కూడా మీరు 5 ఏళ్ల పాటు కట్టకుండా ఉండటం వల్ల కార్పొరేషన్కి ఈ ఒక్క మార్కెట్లోనే 12 కోట్లు, ఇక ఇతర రూములను తీసుకుంటే ఒక 5 కోట్లు, మొత్తం 17 కోట్ల రూపాయలు ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్కి బాకీ ఉంది. మేము నెల జీతాలు ఇచ్చేదానికే దాదాపుగా 10-15 రోజులు వెయిట్ చేసి ఆ డబ్బు రాకుండా సర్చార్జీ సబ్ రిజిస్టర్ ఆఫీస్తో మాట్లాడి ఒక్కోసారి వాళ్ళ దగ్గర రాకుండా ఎమ్మెల్యే సార్తో ఫోన్ చేయించుకొని ఆ డబ్బులు ఇచ్చి నెలకు 4.5 కోట్లు జీతాలకే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది మాకు. సో జీతాలు, ఆయిల్ బిల్లులు ఇలా మెయింటైన్ చేయడం చాలా కష్టం ఉంది. కాబట్టి వ్యాపారులు అందరూ కూడా మనమందరం కలిసి మనము ప్రయాణం చేయాల్సి ఉంది. కాబట్టి మీరు కూడా ఎప్పటికప్పుడు రెంట్లు ఇప్పటి నుంచైనా సక్రమంగా రెంట్లు కడితే మీకు వడ్డీ పడదు. దాంతో మీరు ఎప్పటికి కావాల్సినటువంటి రెంట్ అలా కట్టుకుంటుంటే మీకు కూడా భారం ఉండదు. సో అవన్నీ కూడా చెప్పడానికే సార్ ఇక్కడికి వచ్చారు. యూనియన్ తరఫున ఇంకెవరైనా శ్రీనివాస్ మాట్లాడతారు. శ్రీనివాస్ గారు. మన ఒంగోలు శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ రావు గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. సార్ చాలా సంతోషం. ఒక సమస్య ఉందంటే మన శాసనసభ్యులు గారు వచ్చి ప్రజల మధ్య వ్యాపారుల మధ్య కూర్చొని వాళ్ళ సమస్యలు విని దానికి ఒక శాశ్వత పరిష్కారం కనుగొనడానికి వచ్చినటువంటి మన గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. సార్, మొదటిది ఈ మార్కెట్కి సంబంధించి గత 20 సంవత్సరాల క్రితం ఒంగోలు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ వాళ్ళు దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. వాస్తవంగా ఇక్కడ కూరగాయల మార్కెట్ కోసం కాదు, రకరకాల ఆ తర్వాత మటను, చికెను, ఫిష్ రకరకాల అందరూ కూడా ఒకే చోట అకామిడేట్ చేయడం అనేది జరిగింది. ఈ కన్స్ట్రక్షన్స్ వ్యాపారాలు జరగడానికి అనుకూలంగా లేవు అనే ఉద్దేశంతో ఎక్కడ వాళ్ళు అక్కడ రోడ్ల మీదకి వచ్చేసి షాపుకి అద్దె కడుతూనే ఒక చిన్న బండి పెట్టుకొని అక్కడ అమ్ముకునే పరిస్థితి వచ్చింది. షాపుకేమో 1000 రూపాయలు మనం అద్దె కడుతున్నాము, ఆ షాప్ దగ్గరే బిజినెస్ జరగడం లేదు. సొంత డబ్బులు పెట్టుకున్నారు, అప్పులు తెచ్చుకున్నారు, వ్యాపారం చేస్తున్నారు. అక్కడ కనుక జరగకపోతుంటే రోడ్డు మీదకి వచ్చేసి చిన్న బండి పెట్టుకొని అక్కడ జీవనం సాగించే పరిస్థితి వస్తూ ఉంది. అందువల్ల ఈ మార్కెట్లో ఉన్నటువంటి అందరికీ వ్యాపారాలు జరిగే విధంగా దీన్ని అవసరమైతే చిన్న మోడిఫికేషన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తమరికి సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎవరికైతే షాప్స్ ఇచ్చామో షాపు వాళ్ళకి అనుకూలమైనటువంటి పద్ధతిలో మోడిఫికేషన్ చేయాలి. రెండోది, ఇప్పుడు షాపులు లేకుండా రోజువారీగా అమ్ముకునే వాళ్ళు ఒక 100 నుంచి 160 దాకా ఉన్నారు. ఆ లిస్టు మన దగ్గర ఉంది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని వితిన్ మార్కెట్ ప్రెమిసెస్లోనే వీళ్ళందరికీ కూడా అకామిడేషన్ చేయవలసినట్టుగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక రెండో విషయం, షాపులకు సంబంధించి గతంలో మొన్న తమని కలిసాము. మీరు ఒక మాట చెప్పున్నారు, మాకు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, ఖచ్చితంగా చెల్లించాల్సిందని చెప్పారు. సరే, రకరకాల కారణాలు ఇచ్చా వాటిని చెల్లించలేకపోయాము. ఎందువల్లంటే కరోనా టైం వచ్చింది, ఇబ్బందులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, వాటన్నిటికి ఇచ్చా మేము చెల్లించలేదు. ఇప్పుడు మేము కోరాము, వడ్డీని రద్దు చేయండి సార్ అని చెప్పేసి సడన్గా తమ దృష్టికి తీసుకెళ్ళాము. ఆ రోజు అధికారులు మాట్లాడారు, జీవో ఉంది ఇవ్వాలని చెప్పేసి అన్నారు. అందుకని కనీసం కోవిడ్ టైంలో వరకైనా సరే ఆ వడ్డీని, రెంట్ని మినహాయిస్తే చాలా వరకు ప్రజలకి, ఇక్కడున్న వ్యాపారులందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. అప్పుడు బాధ నుంచి తప్పుకుంటారు, కొంతైనా మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. అటువంటి సహాయాన్ని మీరు ఇవ్వాలని చెప్పేసి మీ అందరినీ మిమ్మల్ని సౌకర్యంగా నేను కోరుతూ ఉన్నాను. ఇక రెండో విషయం, ఇక్కడ ఉన్నటువంటి షాపులకు సంబంధించి రెంట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. రెంట్లు కూడా తగ్గించాలి. దానికి అనుగుణమైనటువంటి పద్ధతులు ఎలా ఉన్నాయో మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. 3000 నుంచి 5000, 5000 నుంచి 7000, 7000 నుంచి మళ్ళీ 11,000 దాకా అద్దెలు చేస్తూ ఉన్నారు. రూల్స్ ప్రకారం చేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ వ్యాపారాలు దృష్టిలో పెట్టుకొని అద్దెలు కూడా తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది.
ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుంది. సుమారు 50 లక్షల రూపాయల డబ్బులు ఈ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి దాదాపు 25,000 మంది దీని మీద ఆధారపడి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు. ఏ రోజు రెంట్ నెలకోసారి రెంట్ కట్టడం రోజువారీ చూసుకునే దాంట్లో కడతారు వాళ్ళు. వాళ్ళకి వ్యాపారం జరిగేటట్టుగా తమరు దీన్ని అవసరమైతే మార్పు చేర్పులు చేసి డిజైన్ రీస్ట్రక్చర్ చేసేసి వీళ్ళందరికీ ఇక్కడ ఉపాధి కల్పించే విధంగా తగిన చర్యలు చేపట్టమని చెప్పి తమరు సమన్వయంగా కోరుతూ సెలవు తీసుకుంటారు. ముందుగా మన ఎమ్మెల్యే గారు మనల్ని అర్థం చేసుకొని సహాయపడడానికి నాకు ఏర్పాట్లు చేయడానికి స్వయంగా ఇచ్చేసినందుకు వారికి అందరికీ అందరి తరఫున అభినందనలు. అలాగే అనాది నుంచి తరతరాల నుంచి ముఖ్యంగా కొత్తపట్నం మండలానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆకుకూరలు కాయగూరలు పండించి వాళ్ళ జీవనంగా పెట్టుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఎమ్మెల్యే గారికి తెలుసు. అలాగే ఇక్కడ 80% మంది మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొత్తపట్నం మండలానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరికన్నా కొన్ని రాజకీయాలు ఉంటాయి, వీళ్ళకి రాజకీయాలు లేవు. రాజకీయాలు కూడా వాళ్ళకి అంత పెద్ద పట్టవు. తెల్లవారి ఏ కూదామని లేవటం అర్ధరాత్రి వెళ్ళేటువంటిదే వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఎక్కడైనా రాష్ట్రంలో కూడా కూరగాయలు మార్కెట్ అంటే కలివిడిగా తిరణాల్లాగే ఉంటుంది, విశాలంగా ఉండదు. మన ఒంగోలులో కూడా అట్లుంటేనే నడుస్తుంది. అన్నీ అందుబాటులో ఉండటానికి షాపులు వాళ్ళు చిన్న చిన్న రిటైల్ వ్యాపారులు మన వీధిలో పెట్టుకునేటువంటి వాళ్ళందరూ కలివిడిగానే ఉన్నారు. వాడికి పెద్ద విభేదం ఏమీ లేదు. మన శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా రెంటల్ విషయం కూడా నేను దూరదృష్టితోటి పరిశీలించి వారికి ఇన్స్టాల్మెంట్ బేస్ మీద కట్టేటట్లుగా తగ్గ ఏర్పాట్లు చేస్తే ఇప్పటికే ఒక వారం నుంచి చిన్న చిన్న గంపలు నెత్తిన పెట్టుకొని పట్టపరుచుకొని కింద కూర్చొని అమ్మేటువంటి వాళ్ళు కొనేటువంటి వాళ్ళకి ఇబ్బందులు లేకోకుండా రోడ్డుని ఉంచేసి ఒక సైడ్గా వాళ్ళని యథాయితగా ఏదన్నా నడిపిస్తే ఏదన్నా ఆల్టర్నేటివ్ వచ్చేంత లోపు వాళ్ళకి ఇబ్బంది లేకుండా, వాళ్ళ జీవనానికి ఇబ్బంది లేకుండా, కొనుగోలుదారులు కూడా ఇబ్బంది లేకుండా ఒక ఏర్పాట్లు చేస్తే మీకు గౌరవంగా మంచి పేరు వస్తుంది. వాళ్ళు స్థిరంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడానికి వీలుంటుంది, గుర్తుపెట్టుకోవాలి కూడాను. అట్లా దాన్ని పరిష్కారం చేస్తే బాగుంటుంది. అట్లే మన కమిషనర్ గారు వాళ్ళ పేర్లన్నీ గుర్తించి వాళ్ళకి ఐడి కార్డులు కూడా ఇవ్వటం ద్వారా పర్మనెంట్గా వాళ్ళకి గుర్తింపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంతో పాటు మన దాదాపు సంవత్సరానికి చిన్న వ్యాపారులు, గంపతోటి వచ్చేటువంటి వ్యాపారులు, బట్టలు పరుచుకొని అమ్ముకునేటువంటి వ్యాపారులు, ఆకుకూరలు తాజా ఆకుకూరలు తెచ్చేటువంటి అమ్మేటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు 25 లక్షల వరకు రోజువారీ స్లిప్పులతోటి వాళ్ళు చెల్లిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా మన మార్కెట్లో వినియోగదారులుగా, మన కార్పొరేషన్కి ఆదాయ పరులుగానే ఉన్నారు. కాబట్టి మీరు పెద్ద మనసుతోటి విశాలమైనటువంటి అందరినీ అర్థం చేసుకొని వాళ్ళందరికీ ఏర్పాట్లు చేయవలసిందిగా, అందరి జీవనాన్ని కొనసాగించే ఆల్టర్నేటివ్ మీరు ఏది తీసుకొస్తే అది, మీరు ఏది సవ్యంగా ఉంటుంది మీ వాళ్ళ జీవనానికి మీరు ఆలోచన చేసి దాని ప్రకారం వాళ్ళ జీవనం కొనసాగేందుకు తగు ఏర్పాట్లు, అట్లే లిస్టుని మీరు మీ దృష్టికి తీసుకొచ్చి మీ సమక్షంలోనే వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ యథాతథంగా రోడ్లకి ఇబ్బంది లేకోకుండా, రాకపోకలకి ఇబ్బంది లేకోకుండా ఉండేటట్లుగా తగు ఏర్పాట్లు చేయవలసిందిగా కొత్తలైనటువంటి మిమ్మల్ని, కొత్తపట్నం మీ సొంత మనుషులు వాళ్ళంతా, మీ వెనకే నడిచినటువంటి వాళ్ళందరికీ తగు, అందరూ మీ అంటే నడిచారు. ఎవరన్నా అరాపరు ఉంటే మనం చెప్పలేము, కానీ మీ అంటే నడిచారు. 8 బూతుల మెజార్టీ వచ్చింది సార్ టీడీపీకి. కాదు, మీ ఆలోచన ఎలా ఉన్నదో వాళ్ళకి మేలు జరిగేటట్లుగా, సౌకర్యంగా ఉండేటట్లుగా తగు ఏర్పాట్లు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం.
ఏడక్కడ వచ్చేది దానికి ఏళ్ళే ఉందా ఎట్లా కలిసిందే అదేవిధంగా ఇక్కడ ఉన్న మార్కెట్ సోదరులు కూడా నా ఉద్దేశం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ మార్కెట్ అనేది చాలా ఎక్కడంటే అట్లా అస్తవ్యస్తంగా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది ఒకప్పుడు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే జనం లోపలికి రావాలన్నా ఏదైనా కొనుక్కోవాలన్నా పార్కింగ్ కూడా లేకుండా చాలా ఇబ్బందికరంగా, అంటే మీకు కూడా ఒక మార్గం చూపించకపోవడం వల్ల మీరు అట్లా ఇబ్బందికరంగా ఉండాలని కూడా అర్థమవుతుంది. దానికి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ మార్కెట్ ఒక రూమ్ పెట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేసి మీ అందరికీ కూడా ఒక చాటే ఇచ్చి మీకు ఒక 120 షాపులు అనేవి అన్నీ కూడా ఒకసారి చూపించి ఆకుల్లో కానివ్వండి, రిటైల్ షాప్స్ కానివ్వండి, మీరందరినీ ఒకసారి ఎవరికి కూడా నష్టపడకుండా చూసే మార్గాన్ని ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరు అందరూ సహకారం కూడా ఉంటే మన ఎమ్మెల్యే గారికి మీ అందరూ ఒకసారి మీకు నష్టపడకుండా చూస్తారు. అప్పుడు మన మార్కెట్ కూడా చిరకాలం దీన్ని ఒక చాలా అందంగా కూడా రూపుదిద్దుకొని చాలా చూడటానికి జనం నడవడానికి చాలా బాగుంటుందని కూడా చూద్దాం. మీ అందరి సహకారం కూడా మన ఎమ్మెల్యే గారికి ఇవ్వాలని కూడా నేను అసలు 3 దఫాలుగా కట్టమన్నాడు. ఫస్ట్ టైం ₹1,00,000 కట్టమన్నాడు, రెండో టైంగా కట్టుకోమన్నాడు. కానీ మనోడు కొంతమంది కొంతమంది కట్టలేదు. కట్టేదానికి కొంతకాలం టైం కావాలి. బయట కొట్టేసిన వల్ల మనం లోన్ కట్టలేకపోతున్నాము. దాన్ని పరిష్కారం చేయాలి. మొత్తం ఒకేసారి పెట్టి మనం ఆదుకోవాలి. ఈరోజు ఒంగోలు అభివృద్ధి గురించి శ్రమిస్తూ ఇక్కడ ఒక్కడే కాకుండా ఉద్యోగుల్లో కూడా ఒక బాధ్యత పెంచి ప్రజల్లో కూడా అవేర్నెస్ తెచ్చి అభివృద్ధి ప్రతి ఒక్కరూ సాగుపడే విధంగా కృషి చేస్తున్న మన ఎమ్మెల్యే గారికి ఆయన మాటలు నడుస్తూ ఒక విధంగా అభివృద్ధి చేస్తున్న కమిషనర్ గారికి, కార్పొరేటర్ గారికి, మన ఇతర నాయకులకి, వచ్చిన ప్రతినిధులకు కూడా నమస్కారం. నేను వ్యాపారస్తున్నాను కాబట్టి అందరి సమస్యలు కొంతవరకు చెప్పాలి. కానీ ఇది అనేది ఒంగోలులో హాట్ చేస్తా ఉన్నాం. ఇది కూరగాయల మార్కెట్ అనేది మీకు అందరూ తెలిసిందే. ఎంత వాల్యూబుల్ స్థలం అనేది ఇలా మనలో కర్నూలు రోడ్డు అన్నమాట. దాని పక్కనే కర్నూలు రోడ్లో సుమారు 10-30 లక్షలు ఒక సాగుని 50,000 రేట్లు ఉంటుంది. కాంగ్రెస్ 30,000 ఉంటుంది. ఇలా కాకుండా ఇక్కడ మనకి చాలా తక్కువ రేట్లకి కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మనం దాన్ని వినియోగించడంలో ఫెయిల్ ఇంత పెద్ద స్థలము, దీని పక్కన ఇంకా ఖాళీ స్థలము, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా కూడా మనం రూపొందించుకోవాలి. కాకుండా అంతేకాకుండా మనకు కొంచెం వర్షం వస్తే ఎట్లా ఉంటుంది మన మార్కెట్ వెదర్ తెలిసిందే. మన మండలేమో బయట రాలేదు. కర్నూలు రోడ్డు కానీ, గాంధీ రోడ్డు కానీ అన్ని కూడా ఈ మధ్య ఎమ్మెల్యే గారి సహకారంతో మన కమిషనర్ గారు ఈ షాపుల నుండి మెట్లు తీసి లోపల ట్రైన్ సుమారు 10 సంవత్సరాలకు ఉంటుంది. మొత్తం తీస్తా అంత అభివృద్ధికి కృషి చేస్తారు. గతంలో మా వ్యాపారస్తులు యొక్క మెటీరియల్స్ వచ్చేవారు అందరూ అన్ని మెటీరియల్స్ వ్యాపారం మధ్య వాళ్ళు అర్థం చేసుకొని సహకరిస్తారు. అదేవిధంగా మీరు కూడా అందరికీ సమస్యలు ఉంటాయి, దాన్ని ఎలా పరిశీలించుకోవాలి. ఇంత అర్థం ఉన్నా కూడా వచ్చేవాళ్ళు భయపడిన మార్కెట్ రావాలి. కొన్ని చోట్ల ముందు వ్యాపారస్తులు ఆపుకున్న వ్యాపారం లాభం లేని కంపెనీ కాకపోతున్నారు. కొన్ని షాపులు తీసుకున్న వాళ్ళు సబ్సిడీకి ఇచ్చి ప్రతి నెల రెంట్ తీసుకున్నారు వాళ్ళ దగ్గర, కానీ మున్సిపాలిటీ కట్టట్లేదు, కార్పొరేషన్కి. అవి కూడా ట్రేస్ అవుట్ చేయండి. మనం ఒక్కరే సమస్యలు కాకుండా అందరూ కలిసి అట్లా తీసుకునే వాళ్ళు ఏంటి, వాళ్ళు ఆ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, వీళ్ళని హోల్సేల్ ఏం చేయాలా, రిటైల్ ఏం చేయాలా, ఇక్కడ స్థలంలో ఏ విధంగా బిల్డింగ్ చేయాలా, అందరూ కలిసి కానీ మీరందరూ కూడా సహకరిస్తే ఎమ్మెల్యే గారు ఇకపోతే రెడ్ కూడా అంటున్నారు. ఎందుకు స్టేట్ గారు కూడా ఒక జీవో వచ్చింది. లోకల్ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ఇంత వాల్యూ అనేది ఫైనాన్స్ వస్తుంది మొత్తం. దాని ప్రకారం మన కమిషన్లో చట్టం చూపించింది. ఇంత అమౌంట్ కట్టబట్టే రెంట్, దానికి ఇంట్రెస్ట్ అన్నీ ఉంటాయి. మనకి ఇక్కడ కాదు, మున్సిపాలిటీ హాస్పిటల్ ఎవరు ఏం ఇచ్చినా కూడా అది ఉంటుంది. దాన్ని పరిష్కరించాలంటే మన ఎమ్మెల్యే గారు దాని మీద చూసేసి చేసి మాట్లాడి పూర్వం చేయాలి, అడ్మిషన్ చేయాలా, లైసెన్స్ ఏం చేయాలా అనే విధంగా కూడా పరిష్కారం మార్గం చాలా కష్టమైన కూడా మీ అందరూ కూడా వాళ్ళు బాధలు గ్రహించారు కాబట్టి, మీరు కూడా మున్సిపల్ కలిశారు కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించాలనే చాలా మంది విమర్శిస్తున్నారు. కొన్ని పద్ధతుల్లో కొంతమంది బయట చిన్న వ్యాపారాలు ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఆలోచించండి, మనందరూ బాగుంటే మన చదివింది బాగుంటే 9 మంది బాగుంటారు. అంటే మన చదివింది బాగున్నట్టుగా 100 మంది కలిసి దీన్ని బ్రహ్మాండంగా సెట్ చేసుకుంటే ఫ్యూచర్లో మీ పిల్లలు కానీ మన అందరూ కూడా బ్రహ్మాండంగా చెబుతూ ఈ అందరూ కూడా సహకరించి ఎమ్మెల్యే గారి చేత మార్కెట్ బాగా అభివృద్ధి లేకుండా ఒక అప్పుడు కాంగ్రెస్ తయారు చేసుకోండి.
అంతా బాగుంటుంది. ఎవరు కూడా మీ దాంట్లో ఏం పెట్టాలని ఇబ్బంది పెట్టాలని కూడా ఎవరు ఉంటారో పార్టీలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారు. అందరూ కూడా ప్లాన్ ప్రకారం పోండి. ప్రతి తీసుకుని కూడా కనిపెట్టి కమిషన్ తీసుకొస్తే ఉన్నోడికి ఎవరు న్యాయం చేయాలా, పాస్పోర్ట్ ఎందుకు కట్టారు, ఇబ్బంది కట్టట్లేదు, వసూలు చేస్తారు. ఎవరు చెప్పండి, ఉన్నోడు ఏం తీసుకుంటున్నారు, ఇలా కట్టట్లేదు, అది ఎవరు న్యాయం మీరే చెప్పండి. అది కూడా గమనించుకొని అన్ని విధాలు అందరూ సహకరిస్తే మార్కెట్లో ఒక అపూర్వమైన చేస్తారు. పక్కన కూడా మీకు తెలుసు సుమారు 10 ఎకరాలు అది కూడా ఎమ్మెల్యే గారు ప్రత్యేక గుర్తుతో సెపరేట్ జీవో అది కూడా పార్కులా చేయాలన్నా కాళేశ్వరంగా గుర్తించాలని కూడా కావాలంటున్నారు. అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాము. ఎవరంటే ఏం చెప్పి వాడు వినొద్దు. ఎవరి సమస్యలను కూడా కమిషన్ గారికి మన ఎమ్మెల్యే గారికి పూర్తి పరిస్థితి కోసం కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. ఈరోజు చాలామంది మన శ్రీనివాసుల సిఐటియు నాయకులు, వెంకట్రావు గారు, మన కొత్తపట్నం సర్పంచ్ గారు, అదేవిధంగా ఏఐటియుసి నాయకులు సుబ్బారెడ్డి గారు, రామయ్య గారు, మన శైలజ కార్పొరేటర్ గారు, మన డిప్యూటీ మేయర్ గుజ్జు గారు, ఇంకా పెద్దలంతా కూడా మాట్లాడారు. ఈరోజు ముందుగా ఒకటైతే నేను చెప్తున్నా, ఇందాక మన వాళ్ళు మాట్లాడుతా అంతా మన పార్టీ వాళ్ళు అది అని చెప్తున్నారు. ఇది పార్టీకి సంబంధం కాదు. ఎలక్షన్ టైము 2 నెలల ముందు రాజకీయాలు అప్పుడు ఉంటాయి, పార్టీ అలా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలా, మనం ఏం చేసామని ప్రజలకు చెప్పుకోవాలి, అప్పుడు ఓటు అడగాలి, అవన్నీ చేయాలి. అంతేగాని గెలిచిన తర్వాత పార్టీ అయిన తర్వాత మనం ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఉపకారం ఏం చేయాలి, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి రాజకీయం కోసం కాదు, ఇది వ్యవస్థ బాగుపడాలి. దానికోసం అని చెప్పేసి ఈరోజు మీ అందరూ ఇబ్బందిగా ఉంది పరిస్థితి, ఒకసారి మీరు రండి అని చెప్పిన తర్వాత నేను అదేవిధంగా మా కమిషనర్ గారు మేము అందరం కూడా వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే వాతావరణం కూడా మనమంతా కూడా చూసాం. మహిళలంతా అయితే ఎక్కువ మంది కొత్తపట్నం వాళ్ళు ఆడ కాయగూరలు అదేవిధంగా పూలు ఇవన్నీ కూడా అక్కడి నుంచి డైలీ తెచ్చుకొని అమ్ముకుంటూ ఇక్కడ జీవనం గడిపేవాళ్ళు. మేము మీ అందరికి కూడా ఒకటే నేను తెలియపరిచేది, అన్నీ కూడా ఇక్కడ ఉండేది కూడా మొత్తం ఇప్పుడు ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉంది అనేది కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. ఫస్ట్ పాయింట్. రెండవది, కాయగూరలు అన్నీ కూడా ఎక్కడ ఒకే ప్లేస్లో ఉండేటట్టుగా దాన్ని కూడా ప్లాన్ చేస్తాం. మీకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యతగా తీసుకుంటాం. అదేవిధంగా పూలు కూడా అన్నీ ఒక ప్లేస్లో ఉండేటట్టుగా దాన్ని కూడా ప్లాన్ చేద్దాం. దానికి మీకు ఏ సౌకర్యాలు కావాలన్నా కూడా దాన్ని అన్నీ కూడా మనం కరెక్ట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బల్ల మీద పెట్టుకోవటం, బల్ల మీద ఎక్కడంటే అక్కడ చేయటం, లోపల ఉన్న వాళ్ళకి మనుషులు అక్కడ దాకా రాకుండా అక్కడే కొనుక్కొని వెళ్ళిపోతున్నారు అనేది మనకి ఎక్కువ చెప్తున్న మనకి ఇబ్బందులు. అందుకని అందరూ ఒక దగ్గర ఉన్నారు అంటే ఎవరు వచ్చినా కూడా ఇక్కడికే వచ్చేటట్టుగా మీ దగ్గరికి వచ్చి కొనుక్కునే పోయేటట్టుగా దాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారంగా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఇప్పుడు కూడా ప్లేస్లు కూడా చూసాం. మీకు కూడా అందరికి కూడా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకు కూడా చూపిస్తారు. దాన్ని సౌకర్యంగా ఉండేటట్టుగా అందరికి ఉపయోగం ఉండేటట్టుగా రోడ్డు మీద అనేది లేకుండా మొత్తం వచ్చి మీ దగ్గర కొనుక్కునే విధంగా దాన్ని కూడా మనం చేస్తాం. మీకు ఇబ్బంది లేని సౌకర్యాలు కూడా తీసుకొస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా దానికి షెల్టర్ కాదు, మీరేదో రోడ్డు మీద పెట్టుకొని ఎండలో కూర్చొని ఎండలో వర్షం పడితే తడుస్తా గొడుగులు పెట్టుకొని అలా తడికిలు పెట్టుకున్నది కాకుండా దానికి కూడా ఒక రూపం తీసుకొచ్చి నీట్గా మీరు చేసుకోవడానికి మీకు సౌకర్యం ఇబ్బంది లేకుండా ఉండేటట్టే దాన్ని కూడా చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మళ్ళా ఎక్కడైతే మార్కెట్లో కూడా సిమెంట్ రోడ్లు ఏడైతే పెండింగ్లు ఉన్నాయో మార్కెట్లో దాన్ని కూడా ఆధునీకరణ చేస్తాం. దాంతోపాటు పెయింటింగ్స్ ఇందాక ఒక దగ్గర చూసాం, శానిటేషన్ ప్రాబ్లం ఉంది, ఆ షెల్టర్లు అన్నీ పోయి ఉన్నాయి. ఎక్కడంటే అట్లా ఎక్కడంటే అక్కడ చెత్త వేస్తున్నారు, దాన్ని కూడా మనం క్లారిటీ తీసుకొచ్చి వాతావరణం నీట్గా ఉండేటట్టుగా పెయింట్లు వేసి ఒక పద్ధతి ప్రకారంగా మార్కెట్ అనేది ఎవరైనా కూడా ఇక్కడికి వస్తే అన్నీ దొరుకుతుంది అనే విధంగా మనకి అందరూ లోపలికి వచ్చే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకొని దాన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసామంటే మార్కెట్ కూడా బాగుంటుంది, మీకు మంచి వ్యాపారాలు జరుగుతాయి, మీరు బాగుండాలనేదే మా ఉద్దేశం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దూరం నుంచి వచ్చి కష్టపడి రోజుకు 100-200 సంపాదించేవాడు. కాకపోతే దానికి ఒక సిస్టము, దానికి ఒక పద్ధతి అనేది పెట్టుకోవాలి. కాబట్టి దాని ఆ పద్ధతిలో వెళ్తున్నారు చెప్తే ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే కొట్టి చేయాలనో కాదని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా మార్పులు చేస్తాం. దాంతోపాటు ఇందాక మన వాళ్ళు మాట్లాడుతా
రేట్లు కొంచెం తగ్గించాలి, అదేవిధంగా వాళ్ళ రెంట్ తగ్గించాలి అని కూడా చెప్తా ఉన్నారు. రేట్లు అనేది మార్కెట్ ప్రకారంగా దానికి ఏదైతే ఉన్నాయో దానికి ఆన్లైన్ ఆప్షన్స్ ఉంటుందో దాని ప్రకారంగా యాడ్ చేస్తారు స్క్వేర్ ఫీట్కి ఎంత అయ్యిందని. అది మన చేతుల్లో ఉండేవి కాదు. దాంతోపాటు ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మీకు ఇక్కడే ఆ రోజు అన్నా క్యాంటీన్ ప్రత్యేకంగా ఇక్కడ పెట్టాము మేము. ఎందుకు పెట్టామంటే పేదవాళ్ళు కడుపు నిండా అన్నం తినాలి, ఇబ్బంది రాకూడదు, దూరంగా వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో 2 నిమిషాలు ఇక్కడికి పోతే 5 రూపాయలకి క్వాలిటీ ఫుడ్ పెట్టేటట్టుగా ఇక్కడ అన్నా క్యాంటీన్ నడుపుతా ఉన్నాం. ఈరోజు 3 పూట్ల పెడుతున్నారు. పొద్దున పెడుతున్నారు, మధ్యాహ్నం పెడుతున్నారు, సాయంత్రం పెడుతున్నారు. మీరు కొత్తపట్నంలో 6ంటికి బయలుదేరే వాళ్ళు వండుకొని క్యారేజ్ తెచ్చుకునే వాళ్ళు ఇదివరకు ఏమ్మా తెచ్చుకునే వాళ్ళ రూపాయలతో పోయి మంచి భోజనం తినేటట్టుగా మీకు ఆహార సౌకర్యం కూడా ఇక్కడే పెట్టించాము. కాబట్టి రెంట్ ఇవన్నీ అనేది కూడా అది గవర్నమెంట్ ఫిక్స్ చేసేది, అది గజెట్ ప్రకారంగా అవన్నీ వస్తాయి. అదే రేపు ఇదివరకు చూసాం మనం. ఇదివరకు రెంట్లు పెంచేటప్పుడు ఒక ఎగ్జాంపుల్గా బయట ఇదివరకు 20 రూపాయలకు మంచి భోజనం వచ్చేది. వెంకట్రావు గారు ఇప్పుడు ఎంత భోజనం? అది ఎందుకు పెరిగింది? ఆలబడి తగ్గిమందామా? అన్ని రేట్లు పెరుగుతున్నాయి, వ్యవస్థ పెరుగుతుంది, మన వయసులు పెరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ పెరుగుతూ ఉంది. కాబట్టి అన్ని పెరుగుతున్నాయి. దాని రూల్స్, దాని రెగ్యులేషన్స్ ప్రకారంగా అన్ని చేస్తారు. అది వరకు ఎంత అవుతుంది కేజీ? చెప్పాలి. ఇప్పుడు ఎంత కమ్ముతున్నారు? 50 రూపాయలు కమ్ముతున్నారు. అది వరకు 500 రూపాయలు తీసుకెళ్తే బస్తా వచ్చాయి కూరగాయలు. ఈ రోజు ఎన్నో వస్తున్నాయి. శ్రీనివాస్ గారు ఆదాయాలు వస్తే అంటే వ్యాపారాలు చేస్తారు. ఆదాయాలతో పాటే మనం కూడా వ్యవస్థ మారాలి. వ్యవస్థ ప్రకారంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. రెండవది వచ్చేసి మన సుబ్బారెడ్డి ఇందాక చెప్పాడు, కోవిడ్లో ఇబ్బంది పడుతున్నారు. నా దగ్గరికి నేను మొన్న వచ్చినప్పుడు కూడా చెప్పాను, స్టేట్ అంతా కూడా కోవిడ్లో టైంలో ఎక్కడ కూడా తగ్గించలే వాళ్ళకి రెంట్ కానీ లేకపోతే అవన్నీ కూడా. నేనేం చెప్పానంటే నేను ఖచ్చితంగా కూడా అది కోవిడ్ టైంలో మనకి ఎంత వచ్చిందో కూడా నేను రాసిమని చెప్పాం. అది నేను ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా అడుగుతాను. ఆయన కానీ డిస్కౌంట్ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా తగ్గిస్తామని చెప్పి నేను ఇప్పుడు కాదు, నేను ఆ రోజు నా దగ్గరికి వచ్చిన రోజే నేను చెప్పాను. ఎందుకంటే అది కూడా రెడీ చేస్తున్నారు. ఆ కోవిడ్ టైంలో 1 year ఉంది. 1 yearలో ఎంత వీళ్ళకి వచ్చింది అనేది కూడా అది కూడా చూస్తాం. చూసి అది కూడా నేను రేపు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు అది కూడా ఇస్తాను ఆయనకి. సరే తగ్గించండి అంటే దాన్ని తగ్గించేస్తాం. ఇంకోటి రెండోది ఏంటి అంటే 5 సంవత్సరాలు 14, 19 దాకా అప్పుడు మళ్ళా మేము ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు 0 లెవెల్ ఎవరు కూడా అంతా పద్ధతిగా 1వ తారీఖు అవగానే రెంట్లు కట్టుకుంటా ఓ ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఈ 5 సంవత్సరాలు కట్ల. ఈ 5 సంవత్సరాలు కట్టకపోవటం వల్ల వడ్డీలు పెరిగి వడ్డీల మీద వడ్డీలు అయ్యి ఈరోజు ఒక్కొక్కరికి 4 లక్షలు 5 లక్షలు వస్తుంది. దానివల్ల ఈరోజు దగ్గర 12 కోట్లు బకాయిలు. ఏం చేద్దాం? ఇప్పుడు మనకేమో వసతులు కావాలి. మన వాళ్ళు చేయడానికి ఇప్పుడు మీకు ఒక షెడ్ ఏదో ఒకటి వేయాలి. మీరు కూర్చొని చేయడానికి మీకు నీట్గా ఒక ఫ్యాను, ఒక లైటు అన్నీ చేయాలి అన్నప్పుడు డబ్బులు కావాలి. మనం ట్యాక్స్లు కట్టకుండా, షాపులు తీయకుండా, ఏం తీయకుండా 12 కోట్లు బకాయి పెడితే డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది? మనం కూడా నాయకులు కూడా మనం కొంచెం సీరియస్గా మీరు అర్థం చేసుకోండి. మాకు ఒకరి మీద అనేది కాదు, వ్యాపారాలు చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం ఆస్తి మనం పెట్టుకుంటే ఆల్టర్నేటివ్ ఇంకో పని చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అవి కట్టకుండా ఇవాళ వడ్డీలు పెరిగిపోయింది, ఒక్కొక్కరికి 10 లక్షలు అయింది, 15 లక్షలు అయింది అంటే ఆటోమేటిక్గా అవుతుంది. కాబట్టి మీరు కూడా మేము అందుకనే 3 ఇన్స్టాల్మెంట్ బేస్ మీద మీరు కట్టండి. ఫస్ట్ కొంత కట్టండి, తర్వాత 1 నెల తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ కొంత కట్టండి. అట్లా కట్టుకోగలిగితే మీకు ఇబ్బంది ఉండదు. ఏదో కట్టేసి మళ్ళీ సగం కట్టేవాళ్ళు అని చెప్పి ఇంకొక 6 నెలల తర్వాత అంటే ఆ సగానికి మళ్ళీ 6 నెలలకు వడ్డీలు పడతాయి. ఇది నేను చేసేవి కాదు. శ్రీనివాసరావు గారు నేను చెప్పేది, నేను 10 లక్షలు తీసుకున్నాను, 5 నెలల తర్వాత వడ్డీకి అమ్ముతాను. నేను కాదయా, ఇప్పుడు మనం చెప్పేదండి అర్థం చేసుకోండి. మీరు కరెక్ట్ ట్రాక్ లో వాళ్ళకి పద్ధతులు చెప్పండి. రాంగ్ ట్రాక్, రాంగ్ పద్ధతులు మనం చెప్పేది శ్రీనివాస్ గారు. మనం చెప్పే విధానంలో అబ్బాయి మనం 5 ఏళ్ళు కట్ల
5 ఏళ్ళు మన దగ్గర ఇంత బాకీ అయ్యాం. దాన్ని మ్యాక్సిమం ఏదో ఒకటి చేసి కట్టండి, అనవసరం 200 రూపాయలు వడ్డీలు పడితే అది గవర్నమెంట్ గజెట్. అది నువ్వు నేను తగ్గించేది కాదు కదా, ఇక్కడ కాదు కదా, నువ్వు అంతా తెలుసు కదా. ఎక్కడికైనా పో, ఏ జిల్లాకైనా పో, ఎక్కడికైనా పోతే ఇదే మార్కెట్, ఇదే పరిస్థితి, ఇదే సిస్టమ్. అందుకని ఇప్పుడు మనం చెప్పే రీతిలో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళని గైడ్ చేసుకోవాలి. గైడ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది కానీ దానికి కొంచెం టైం తీసుకోవాలి. టైం అంటే మళ్ళా దానికి కూడా పడుతుంది. ఇవన్నీ ఉన్నాయి దానికి. ఎందుకంటే సింగిల్ సెటిల్మెంట్ చేసి ఇన్స్టాల్మెంట్స్ ఇస్తే సరిపోతుంది. సెటిల్మెంట్ చేయడానికి అది మంచి కాదు, కాదు. అది ఆన్లైన్లో పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా చూడండి. తాళాలు వేయరు. నేను చెప్పేది కాదమ్మా, నేను ఏదంటే కొంచెం టైం తీసుకోమన్నా ఏదో చెప్తాను. ఇప్పుడు హోల్సేల్ షాప్స్ అయితే దగ్గర 5,26,00,000 ఉంది వాళ్ళ వరకే. తర్వాత రీటైల్ షాప్స్ వచ్చేసి 4,42,00,000 ఉంది. 129 షాపులు ఉంటాయి. ఫిష్ మార్కెట్ 40 లక్షలు ఉంది. ఫ్లవర్ షాపులు వచ్చేసి 12 లక్షలు ఉంది. ఫ్రూట్ షాపులు వచ్చేసి 14 లక్షలు ఉంది. సౌత్ సైడ్ వచ్చేసి 12 లక్షలు ఉంది. ఇవన్నీ ఉన్నాయి. దాన్ని కూడా అందరూ కూడా ఆలోచించుకోండి. మేము మనస్ఫూర్తిగా ఒకటే మాత్రమే నేను ఖచ్చితంగా చెప్తున్నాం, మీకు ఏం కావాలన్నా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఇదిగో మాకు ఇబ్బంది ఉందండి, మాకు ఈ ఫెసిలిటీ వల్ల మాకు ఈ ప్రాబ్లం ఉంది, దానివల్ల మేము వ్యాపారం సరిగ్గా జరగట్లేదంటే దాన్ని మీకు వ్యాపారం ఏ విధంగా జరగాలి, మనం ఏం చేస్తే బాగుంటుందో దాన్ని చేపించడానికి మన చేతుల్లో పని మనం చేద్దాం. అది మన కమిషనర్ గారు ఉన్నారు, మన కార్పొరేటర్ ఉన్నారు, ఏడే ఉంటాం. మీకు ఎట్లా కావాలి, ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్తే దాని ప్రకారంగా చేద్దాం. మీరు వ్యాపారాలు బాగా చేసుకోవాలి, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి. అదే ప్రకారంగా ఇబ్బందులు పడకూడదు. మనకు వచ్చే ఆదాయంతో మనకు రెంట్ ఏం కడుతున్నామా, ప్రభుత్వానికి ఏం చెల్లించాలో చెల్లించుకుంటా మీరు వ్యాపారాలు చేయండి. ఇదంతా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాము. దాంతోపాటు మన ఇందాక ఆయన బ్రహ్మయ్య గారు బాధపడు, దాంట్లో కూడా నైట్ దొంగలు పడుతున్నారు, సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, ఇవన్నీ కూడా చెప్పారు. దీన్ని అన్నీ కూడా కొన్ని స్ట్రీమ్ లైన్ అయిన తర్వాత దాన్ని కూడా మనం ఖచ్చితంగా మనకి సెక్యూరిటీని కూడా ఒక ఇద్దరిని పెట్టేటట్టుగా సెక్యూరిటీని కూడా పెడదాం. వాళ్ళు నైట్ ఉండేటట్టుగా, ఒకరు డే టైం ఉండేటట్టుగా పెట్టుకొని ఎక్కడా కూడా మన దొంగతనాలు జరగకుండా ఆ గేట్లు కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఏం చేసుకున్నా కూడా మీకోసం మీ అందరూ బాగుండాలనే ఈ ఉద్దేశాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీకు తొందరలోనే దాన్ని ఎట్లాగా చేయాలో ఒక దగ్గర ఒక ఏరియాలో ఫ్లవర్స్కి, ఒక ఏరియాలో వెజిటేబుల్స్ ఈ మార్కెట్ కూడా పెట్టించి మీ అందరూ కూడా అలాట్మెంట్ చేసి మీకు కూడా ఆ షాప్ నెంబర్తో సహా మీకు ఐడెంటిటీ కార్డు కూడా మనం ఇస్తాము. అది కూడా ఆ షాప్ నెంబర్తో ఐడెంటిటీ కార్డుతో మీరంతా కూడా వ్యాపారాలు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుకుంటూ మీ అందరూ కూడా బాగుండాలనేది నా ఉద్దేశం అని చెప్పి కూడా మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అటు పదండి.